గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గైడ్. విఆర్ఏ పరీక్షలు ఫిబ్రవరి 2న జరగనున్నాయి. మరి ఈ నేపథ్యంలో జనరల్ స్టడీస్ విభాగం నుండి ఏ విధమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి తదితర అంశాలపై సలహాలు సూచనలు అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ మట్టపల్లి రాఘవేంద్ర గారు. మరి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 7702344003, 7702344005. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు గైడ్. మరి విఆర్ఏ ఎగ్జామ్స్కి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కదా, మరి జనరల్ స్టడీస్ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్, మరి వస్తే కనుక క్వశ్చన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారా? ఒకటండి, విఆర్ఏకి సంబంధించి మొత్తం 100 మార్కుల ప్రశ్నపత్రంలో 40 మార్కులేమో మన సాధారణ భాషలో చెప్పాలంటే అర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ స్కిల్స్ అన్నాడు. మిగిలిన 60 మార్కుల్లో ఇది అని ఖచ్చితంగా చెప్పకపోయినా సగం అంశాలు గ్రామీణ అంశాలు అన్నాడు. అంటే ఆ గ్రామీణ అంశాలు పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు. ఇక్కడ 2 అంశాలు గమనించాలి. చాలామంది పాత ప్రశ్న పత్రాలని ప్రిపేర్ అవుతున్నారు. వాటికి ఇప్పుడు జరిగే ఎగ్జామ్కి మధ్య ఎలాంటి పోలిక ఉండే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో జరిగిన ప్రశ్నపత్రాన్ని జేఎన్టీయూ రూపొందించింది. ఈసారి మనకు పరీక్ష నిర్వహణ ఏపీపీఎస్సికి లభించింది. కాబట్టి ర్యాండమ్గానే అన్ని జనరల్ స్టడీస్ లానే ఈ పేపర్ కూడా సెట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్ అనేది విద్యార్హతగా ఉంది కాబట్టి ఆ మేరకు అంతకు జనరల్ స్టడీస్ని కాస్త డౌన్ చేస్తూ ప్రధానంగా గ్రామస్థాయి అధికారులు కాబట్టి గ్రామీణ అంశాలకు ప్రధానంగా పెద్దపీట వేస్తూ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. ఓకే, మరి జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా సబ్జెక్ట్లో రావచ్చు అని అన్నారు కదా, అందులో క్వశ్చన్ ప్యాటర్న్ అంటే ఎన్ని మార్క్స్ వరకు ఉండొచ్చు? ఒకటండి, ఎందుకంటే మనకు విఆర్ఓలో ఇచ్చిన సిలబస్ను బట్టి చూస్తే కనుక ఎందులోనూ 5-6 మార్కుల కన్నా ఎక్కువగా వచ్చే అవకాశం లేదు, అన్నింటినీ విభజించుకొని చూసుకుంటే. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినప్పుడు విఆర్ఏలో అతి తక్కువ ప్రశ్నలు అడగడం, అవి కూడా కాస్త సాధారణ స్థాయిలోనే అడగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ విద్యార్థాన్ని ఇందాక మనం మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళని ప్రధానంగా టెక్స్ట్ బుక్స్లో నుంచి 6 నుంచి 10వ తరగతిలో ఉన్న అంశాలని లిమిటెడ్ సిలబస్కి లోబడి చదివితే బెటర్గా మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. పంచాయతీ సెక్రటరీస్లో అదే కరెంట్ అఫైర్స్కి చాలా పెద్ద పీట ఉంటుంది. ఇంచుమించు మనం 45 మార్కుల వరకు దాంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో చాలా చిన్న సిలబస్ ఉంటుంది. దాని గ్రామీణ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు సైన్స్లో గ్రామంలో ప్రబలే వ్యాధులు, ఇంతకుముందు హెచ్ఐవి దేని ద్వారా వస్తుంది, వైరసా, బ్యాక్టీరియానా, ఇలా. అలాగే ఎలుకలను చంపడానికి ఏం వాడతారు అంటే ఇవన్నీ గ్రామ సమస్యలు. అతిసార ఎలా వస్తుంది, ఇప్పుడు మధుమేహ రాజధాని, మధుమేహానికి సంబంధించి ఇలా. అంటే ఆ అడిగేవి ప్యూర్ సైన్స్ క్వశ్చన్స్ కాదు, పూర్తిగా గ్రామాన్నే రిప్రజెంట్ చేసుకుంటాడు. పాలిటీలో అడిగేటప్పుడు కూడా అలాగే. సో ఆర్టికల్ 40 ఆదేశిక సూత్రం కానీ, ఆర్టికల్ 243 పంచాయతీరాజ్ కానీ, 73వ సవరణ, 74వ సవరణ, కార్యనిర్వాహక అధిపతులు, అక్కడ రేషన్ షాప్ డీలర్లను ఎవరు నియమిస్తారు. సో ఇలాంటి నేపథ్యం, అంటే గ్రామీణ నేపథ్యాన్ని చూస్తూ సైన్స్ కానీ, జాగ్రఫీలో తీసుకుంటే నేలలు, రకాలు, పంటలు, ఎక్కడ ఏ పంటలు పండుతాయి, సో ఏ నేలలు ఏ రకాలు, రబీ అంటే ఏంటి, ఖరీఫ్ అంటే ఏంటి, జైద్ అంటే ఏంటి, అంటే అది ప్యూర్గా మనం జనరల్ స్టడీస్ అని కూడా అనలేం. ఒక సాధారణమైన పల్లెటూరు వ్యక్తికి తెలియాల్సిన పల్లెల గురించి నా ప్రశ్నలే ఇప్పుడు మనకు జరగబోయే ఎగ్జామ్లో కనిపిస్తాయి. ఓకే, మరి అయితే ఇంతకు ముందు వరకు జేఎన్టీయూ నిర్వహించేది పరీక్షలు ఉన్నారు, ఇప్పుడు ఏపీపీఎస్సీ తీసుకుంటాం కదా, సో పరీక్షా విధానంలో ఏమైనా మార్పులు ఉన్నాయంటారా? యాక్చువల్లీ సిలబస్లో ఏం మార్పులు లేవు. అయితే జేఎన్టీయూ ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకి సర్వసాధారణంగా ఈ తరహా ప్రశ్నపత్రాలు ప్రిపేర్ చేసిన అనుభవం తక్కువగా ఉంటుంది. ఓకే, వాళ్ళు ఏం చేశారంటే సిలబస్ని కూడా పక్కన పెట్టి లాస్ట్ ఇయర్ చాలా వరకు నిజంగానే విఆర్ఓ అనే ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని రేషన్ షాప్ డీలర్ల గురించి, అక్కడ వాళ్ళ గ్రామీణ నేపథ్యం గురించి ఎక్కువ ప్రశ్నలు అడగడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి ఏపీపీఎస్సీ ఇచ్చిన సిలబస్ను బట్టి చూస్తే కనుక సిలబస్కు లోబడే ఆ ప్రశ్నలు అడగవచ్చు. 1-6 జనరల్గా ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా అదొకటే తేడా ఏపీపీఎస్సీకి వాళ్ళకు సంబంధించి చూసినప్పుడు. ఓకే, మరి గ్రామీణ ప్రజల స్థితిగతులపై అవగాహన ఎలా పెంచుకోవాలో తెలియజేస్తారా? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టే గ్రామీణ నేపథ్యం మనం ఇందాక చెప్పిందే, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఓఆర్ఏ అనేది తీసేయండి. విఆర్ అనే అన్నప్పుడు విలేజ్ అండ్ రెవెన్యూ. సో విలేజ్ అంటే గ్రామం, ఆర్ అంటే రెవెన్యూ. ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ కావాలి. సైన్స్ చదివినా ఏం చదివినా, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, ఫిబ్రవరి 2న ఎగ్జామ్ కాబట్టి పుస్తకాలు తీసుకొని మార్కెట్లో దొరికే అన్ని పుస్తకాలను మీరు బయాడ్ చేస్తూ ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. గ్రామం అన్నప్పుడు సైన్స్లో ఇందాక చెప్పినట్టు గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామానికి ఉన్న కార్యనిర్వాహక అధికారాలు,
గ్రామ పంచాయతీలో సర్పంచ్ వీళ్ళకున్న అధికారాలు, ఇందాక అన్నట్టు రేషన్ షాప్ డీలర్స్, వార్డు మెంబర్లు, గ్రామ స్థాయికి ఇచ్చిన వికేంద్రీకరణ, కొన్ని జనరల్ బీట్లు, పంచాయతీలో మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చిన తొలి రాష్ట్రం. అంటే పంచాయతీని బేస్ చేసుకొని, రెవెన్యూని బేస్ చేసుకొని ఈ రెండు ఇప్పుడు దాదాపు ఎవరు ఎగ్జామ్ రాసినా విఆర్ఓ రాస్తున్నారు, పంచాయతీ సెక్రటరీస్ రెండు రాస్తున్నారు. బట్ ఆ గ్రామాన్ని నేపథ్యంగా పెట్టుకొని సైన్స్లో అయితే సమస్యల్ని, కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించి మన పాలిటీలో, ఎకానమీకి సంబంధించి ప్రభుత్వ పథకాలు, ప్రధానంగా గ్రామీణ పథకాలు, గ్రామీణాన్ని బాగా ప్రభావితం చేసిన పథకాలు. ఇప్పుడు విఆర్ఓకి ప్రిపేర్ అవుతుంటే దాని నేపథ్యం ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం ఏదైతే ఉందో, ఉపాధి హామీ పథకం, అది 2006 ఫిబ్రవరి 2న స్టార్ట్ అయింది. అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, ఇంతవరకు చదివితే సరిపోతుంది. దాని యొక్క మొత్తం మనం ఒక పేజ్ ఏదైతే మీకు మార్కెట్లో దొరుకుతున్న పుస్తకాల్లో ఉన్నట్టుగా చదవాల్సిన అవసరం లేదు. అదే పంచాయత్ సెక్రటరీస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కాస్త కొద్దిగా ఎక్కువ చదవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ విద్యార్హత డిగ్రీ కాబట్టి. అలాగే ప్రశ్నపత్ర నేపథ్యాన్ని కూడా మార్చి ప్రశ్నపత్రాన్ని 2 భాగాలుగా చేశాడు కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 ఉంది కాబట్టి అది. ఓకే, మరి మొదటి కాలర్ని తీసుకుందాము. హలో. ఓకే, కాల్ డ్రాప్ అయింది. మరి గ్రామీణ ప్రజల స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఇంకా జనరల్ స్టడీస్లో డీటెయిల్గా వెళ్తే కనుక ఎన్ని అవుట్ ఆఫ్ 140 మార్క్స్ దాకా వస్తుంది అని అన్నారు కదా. సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం? ఓకే, 100కి విఆర్ఓలో 60 మార్క్స్ అండి, 40 అర్థమెటిక్ అండ్ లాజికల్ స్కిల్స్. దాంట్లో ఈ 60 మార్కుల్లో ఇందాక మనం చెప్పినట్టు అన్ని సమానంగానే ఉండొచ్చు, కాకపోతే గ్రామీణ అంశాలు ఇందాక మనం చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సో ప్రతి దాంట్లో 5-6 మార్కులు కరెంట్ అఫైర్స్, ఒక 3-4 మార్కులు జాగ్రఫీ. ఎందుకంటే లాస్ట్ ఇప్పుడు మనం పేపర్ని గెస్ కొట్టలేం. లాస్ట్ టైం చూసారనుకోండి, చాంతాడంత సిలబస్ ఇచ్చి హిస్టరీలో నుంచి ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు, గాంధీ దండి సత్యాగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారు. అది హిస్టరీ అని కూడా అనలేం. సాధారణంగా కొంత ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా సబర్మతి అని మనం చెప్పేయగలుగుతాం. జాగ్రఫీలో పెద్దగా బిట్లేవు, 2-3 ప్రశ్నలు ఉన్నాయి. అది కూడా అంటే అవి కూడా మినీ జీకే బిట్లే. వెలిగొండ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది, అలా గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది, ఏపీలో పెసర పంట ఏ జిల్లాలో ఎక్కువగా పండుతుంది, ఇలా. సో బేసిక్ ప్రశ్నలే మనం అడగడం జరిగింది. సో ఆ లెక్కన తీసుకుంటే లాస్ట్ టైం ఒక 20 బిట్ల వరకు జనరల్ సైన్స్లో అడిగారు. ఆ జనరల్ సైన్స్లో అడిగినాయని మనం ఇందాక చెప్పినట్టు HIV, ఎలుకలు, భాస్వరం ఇట్లా ఉన్నాయి. సో ఈసారి మాత్రం అన్నిటికీ సమానమైన విభజన ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రతి పార్ట్లో కూడా 6-7 మార్కులు అంతే ఇస్తూ గ్రామీణ నేపథ్యానికి పెద్ద పీట వేస్తాయి. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హనుమంతరావు అండి, నవాపేట. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇవాళ అంశంపై? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి, విఆర్ఓ జాబ్కి పెట్టానండి. దానికి ఎలా ప్రిపరేషన్ కావాలనేది అడుగుతున్నామండి. ఓకే, ప్రిపరేషన్ విఆర్ఏకి అప్లై చేస్తున్నారు, ఎలా ప్రిపరేషన్ అనేది ఉండాలి అని మనం ఇప్పటి వరకు చెప్పామండి. చాలా వరకు మళ్ళీ దాన్నే రిపీట్ చేయాల్సి వస్తుంది. మీకున్న సమయం తక్కువ కాబట్టి టెక్స్ట్ బుక్లు కానీ లేదా బయట ఏదైనా ఒక మెటీరియల్ని ఫాలో కండి. ఎందుకంటే ఇప్పుడు సమయం తక్కువ ఉంది, టెక్స్ట్ బుక్లు చదవమని కూడా నేను మీకు విఆర్ఓ విఆర్ఏకి సిఫారసు చేయలేను. ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కేవలం 15 రోజుల సమయం ఉంది మనకు. ఒక మెటీరియల్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి, ఆ విషయాన్ని మర్చిపోకండి. మీకు ఏ ప్రశ్న ఇచ్చినా కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్లో నుంటే మీరు సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి సో ప్రధానంగా ఆ అంశాల మీద దృష్టి పెడుతూ మీరు ఒక్కొక్క టాపిక్ని చదువుతూ వెళ్ళిపోండి అంతే. అది గుర్తుంచుకోవాలని మాత్రం అనుకోకండి. గుర్తుంచుకోవాలనే ఒత్తిడి మతిమరుపుకు దారితీస్తుంది. కాబట్టి మీరు ఏదో ఒక ప్రామాణికమైన మెటీరియల్ మార్కెట్లో ఉన్నది, చాలా పుస్తకాలు వచ్చాయి, ఎవరైనా దాదాపు అదే రాశారు, దాంట్లో నుంచి మీరు ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మరో కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి? కొంచెం క్లియర్గా మాట్లాడండి, మీ పేరు మరొకసారి చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో. ఓకే, ఏం అడగదలుచుకున్నారు ఇవాళ అంశం మీద? సార్ ఇప్పుడు విఆర్ ఎగ్జామ్స్ మామూలుగా పత్రాలు ఉంటే సరిపోతుంది, మొత్తం లేకపోతే మొత్తం అన్ని స్టడీస్ చేసేదా అంటే 8th 9th 10th? యాక్చువల్గా మీ క్వశ్చన్ అనేది కొంచెం క్లియర్గా లేదండి, మరొకసారి మీ క్వశ్చన్ ఏంటో అడగండి.
సార్ అంటే Question? ఇప్పుడు 9th నుంచి 10th ఇప్పుడు స్టడీస్ ప్రకారం మొత్తం అంతా పిలిచింది చదువుకోవచ్చా చదవకూడదు? ఓకేనండి, జనరల్గా ఎప్పుడైనా కూడా అదంతా చదివితే బాగానే ఉంటుంది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే లాస్ట్ మంత్ వరకు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయని కానీ నోటిఫికేషన్స్ వస్తాయని కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ క్రమంలో దాదాపు ఎవరు చదివిన వాళ్ళు లేరు. ఏ 5% తప్ప 95% అన్ప్రిపేర్డ్గానే ఉన్నారు. సడన్గా ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు మొత్తం చదువుతాను అంటే సమయం సరిపోదు. నేచురల్లీ మీరు విహంగ వీక్షణం చేయాల్సి ఉంటుంది. మీకు ఇచ్చిన సిలబస్ ఏంటి, ఒకసారి గత ప్రశ్నపత్రాన్ని ఒక 4-5 సార్లు చదవండి. అవే ప్రశ్నలు రిపీట్ కావు, కానీ మీకు ఒక ఐడియా రావడానికి ఏ ఏరియాలో టెస్ట్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ విద్యార్హత అనేదాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలా అన్నప్పుడు పేపర్ మరీ హెవీ లెవెల్లో వెళ్ళే అవకాశం ఉండదు. మీకు మార్కెట్లో ఉండే ఏ జనరల్ స్టడీస్ అయినా కాస్త లావుగానే తయారు చేశారు జనరల్గా, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న మెటీరియల్నే మీకు పబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ నేను చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. గ్రామీణ నేపథ్యం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని సెలెక్టెడ్ ఐటమ్స్ని తీసుకొని చదవండి. ఇప్పుడు మీరు ఒక పాలిటీ తీసుకుంటే పంచాయతీ కార్యనిర్వాహక, ఇప్పుడు మీకు తక్కువ టైం ఉంది కాబట్టి పాలిటీ, ఎకానమీ, ఆ తర్వాత అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, ఆ తర్వాత జనరల్ సైన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. సమయం దొరికితే మిగిలిన అంశాలు చదవండి. ఓకే, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. మరో కాల్ తీసుకుందాం ఇప్పుడు. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాన్ లోకల్ అప్లై చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఒక్క జిల్లాకి మాత్రమే సర్వర్ ఓపెన్ అవుతుందండి, వేరే జిల్లాకి మాత్రం ఓపెన్ కావట్లేదండి. ఓకే, అంటే మా ఇష్టానుసారంగా అదర్ జిల్లా అవకాశం లేదండి. మీ జిల్లాలో కాకుండా మీరు బయట కనుక రాస్తే ఏంటంటే 20% పోస్టులు ఉంటాయండి మీకు రిజర్వ్. ఆ 20% పోస్టుల్లోనే మీరు కొట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంకా దాంట్లో మళ్ళీ అన్నీ వర్తిస్తాయి. ఓపెన్లోనే అది చేయాలి. అంటే మీరు మీ జిల్లాలో కాకుండా బయట ఎక్కడో పోస్టులు ఉన్నాయని రాయాలంటే హై పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే అంత త్వరగా అయితే జాబ్ రాదండి. అప్లై చేసిన వాళ్ళని చూస్తున్నారు కదా మీరు, వేలల్లో, ఏ జిల్లాలో చూసినా వేలల్లో ఉన్నారు. ఓకే, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. మరో కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మహేష్ విజయనగరం. ఓకే, ఏం అడగదలుచుకున్నారు ఇవాళ? మేడం, కరెంట్ అఫైర్స్ ఏ మంత్ నుండి మనం ప్రిపేర్ అవ్వాలండి? కరెంట్ అఫైర్స్ ఏ మంత్ నుంచి ప్రిపేర్? ఓకే, రైట్. సాధారణంగా మీకు ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా ఒక 1 year ప్రిపేర్ కావడం అనేది మంచిది. అయితే మీ ఎగ్జామ్ మొన్ననే వచ్చింది కాబట్టి అది మీ అదృష్టం. అంటే చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ వచ్చి ఉంటే పేపర్ ఆల్రెడీ సెట్ చేసి ఉంటారా అని మనకు ఒక భయం ఉండేది. ఇప్పుడు మీరు చెప్పాలంటే 1 year చదవాల్సిందే, మీ ఓపిక. నేనేమంటానంటే డిసెంబరు, నవంబరు, అక్టోబర్, ఆ తర్వాత సెప్టెంబర్, ఈ 4 నెలలు గట్టిగా చదవండి. ఆ తర్వాత ఆగస్టు, జూలై, జూన్, మే ఓ మోస్తరుగా చదవండి. ఏప్రిల్ నుంచి వెనక్కి జనవరి వరకు విహంగ వీక్షణం చేయండి. అది పరిస్థితి. ఓకే, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఓకే, చెప్పండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరు చెప్పండి. అదే లోకల్ అండి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి. చదివిందేమో తూర్పుగోదావరి అండి. మ్హూ. అండి, నేను మరి లోకల్ ఎక్కడ వస్తుందండి నాకు? ఓకే, అంటే మీరు 10వ తరగతి లోపల ఎక్కడున్నారనే చూసుకోండి, లేదా డిగ్రీ వరకు చదివింది. అంటే మీకు ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్హత కాబట్టి ఎక్కువ కాలం పాటు ఎక్కడ చదివారో అదే మీకు లోకల్ అవుతుంది. ఓకే, మరి కొంతమందికి జనరల్ స్టడీస్ అనగానే ఏమేమి బుక్స్ ఫాలో అవ్వాలి అని కూడా ఉంటుంది కదా, ఏమైనా బుక్స్ రిఫర్ చేస్తారా మరి మీరు? అంటే బుక్స్ అంటే మార్కెట్లో ఇప్పుడు మనం చాలా వరకు ప్రైవేట్ పబ్లిషర్స్ ఎవరైతే వచ్చారో దాన్ని ఎవరు అసలు చదివింది కూడా లేదండి. ఎందుకంటే వెరీ రీసెంట్గా రావడం జరిగింది. ఓకే, చాలా వరకు ఆల్రెడీ గ్రూప్ 2 అలాంటి అంశాల కోసం రాసిన వాటినే తీసి చేశారు. ఓకే, దాదాపు అన్ని పబ్లికేషన్స్లో కూడా సమానమైన మెటీరియలే కనిపిస్తుంది. ఇంచుమించు కొత్తదేనా ఏమీ లేదు. మీరు మార్కెట్లో ఏదైనా ఒక బుక్ను కొనుక్కోండి. కాకపోతే జనాలు చెప్తున్నట్టుగా పదే పదే వేరే వేరే పుస్తకాలకు మారకుండా కొనుక్కున్న ఒక పుస్తకాన్ని పూర్తిగా చదవడానికి ప్రయత్నించడం వల్ల బెటర్గా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, మరి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కాల్ తీసుకుందాము. హలో నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెంకటేష్, మాది అనంతపురం జిల్లా మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం, ప్రస్తుతానికి వచ్చేసి ఇక బుక్స్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా ప్రింట్ కావడం జరిగింది, అంటే అకాడమిక్ సంబంధించింది. ఇంతకు ముందు కూడా దాంట్లో సిలబస్ ప్రకారం వచ్చేసి విఆర్ఓలకి సిలబస్ అంతా బాగా నీట్గా ఇవ్వడం చెప్పింది. కానీ అవే దీంట్లో మనకు ఉండకపోవచ్చు. లేకుంటే మాకు కొత్త బుక్స్ చదవాలా, పాత బుక్స్ చదవాలా అన్నటువంటి మాకు క్లారిటీ కావాలి మేడం. రైట్ సార్.
సో మీకు కొత్త బుక్ అయినా పాత బుక్ అయినా పెద్ద తేడా ఏం లేదండి. మీకు ఏంటంటే తరగతులు అప్గ్రేడ్ అయింది. మీరు డిఎస్సి వాళ్ళు అడిగే డౌట్ అడుగుతున్నారు. వాళ్ళకైతే ఇప్పుడు 8వ తరగతి 9వ తరగతి ఎక్కడుంది ఎలా ఉంది అనేది మీకు అవసరం ఉంటుంది. మీరు ఏది చదివినా ఇంచుమించుగా అంత సిలబస్ కవర్ అవుతుంది. మీకు కొత్త బుక్ వచ్చింది అంటే వాట్ ఇట్ మీన్స్ కొత్తదే అప్డేట్గా ఉంటుంది కదా. కొత్త బుక్ వస్తే కొత్త బుక్కే చదవాలి. మిగిలిన ఏమైనా కొన్ని అప్డేట్ కానీ ఏమైనా ఉంటే అందులో పాత బుక్లో మీరు వెరిఫై చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, అంటే ఇంటర్మీడియట్నే బేస్గా తీసుకున్నారు కదా, అయితే మరి 10th వరకు ఉన్న నాలెడ్జ్ అంటే ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఇవన్నీ కూడా మనకి పరిగణలోకి వస్తాయంటారా? లేదండి, అంటే యాక్చువల్లీ కాంపిటీషన్ బాగా పెరిగింది కాబట్టి ఇంటర్మీడియట్ని విద్యార్హతగా పెట్టారు, మరి 10th కాకుండా. కానీ ఎప్పుడైనా మనం ఒక అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. జనరల్ స్టడీస్, జనరల్ అంటే సాధారణ, స్టడీస్ అంటే అధ్యయనం. సాధారణంగా ప్రతి మనిషి అధ్యయనం చేసిన తరగతులు 10వ తరగతి వరకే కామన్గా ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద ఎగ్జామ్కైనా జనరల్ స్టడీస్ అంటే మీనింగ్ ఏంటంటే 10వ తరగతి లోపు సిలబసే. కానీ ఎగ్జామినేషన్ నేచర్ను బట్టి డెప్త్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా 10వ తరగతిలో ఒక డాష్లో అడిగితే హిస్టరీ బిట్టు మనకు 2వ పానిపట్టు యుద్ధంలో అక్బర్ ఎవరిని ఓడించాడు అది డైరెక్ట్గా ఉంటుంది. లెవెల్ పెరుగుతున్న కొద్దీ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన హిందూ చక్రవర్తి ఎవరు, రెండింటికి ఆన్సర్ సేమే. కానీ మీ లెంత్ పెరుగుతున్న కొద్దీ ప్రశ్నలు అడిగే నేపథ్యం అది ఉంటుంది. ఓ విటమిన్స్ తీసుకున్నప్పుడు యాంటీక్ జెరాప్తమిలిన్ ఏ విటమిన్ ఎందులో ఉంటుంది ఇంతవరకు ఓకే. ఇది అలా కాకుండా డెప్త్ పెరుగుతున్నప్పుడు ఏమడుగుతాడంటే మీరు ఆ విటమిన్స్ అన్ని లక్షణాలని చేసుకుంటే తప్ప తల్లిపాలలో ఉండే విటమిన్లు ఏంటి, లేని ఏంటి, బీరులో ఉండే విటమిన్ ఏంటి, గుడ్డులో లేని విటమిన్ ఏది, అంటే ఇవి నేరుగా పుస్తకాల్లో దొరకవు. మీరు అక్కడ ఉన్న విషయాన్ని అవగాహన చేసుకొని ఆ అవగాహన ఆధారంగా ఆన్సర్ చేయడం అనేది మీకు జనరల్ స్టడీస్లో మేజర్గా అనిపిస్తుంది. ఈసారి ప్రధానంగా మీరు చూసుకుంటే విఆర్ఓ సాధారణంగానే ఉంటుంది. పంచాయత్ సెక్రటరీస్కి వచ్చినప్పుడు మీరు ఒకటి గమనించాలి. జనరల్ స్టడీస్ అంటే ఎవరు బయాడ్ చేయొద్దు, సాధారణమైన పరిజ్ఞానంతో రాయాలనే ఉద్దేశంతో పేపర్ సెట్ చేశారు. ఈసారి పంచాయత్ సెక్రటరీస్లో అయితే జనరల్ స్టడీస్ను కూడా బయాడ్ చేయడం మొదలుపెట్టారు. అందుకని చెప్పి ఈసారి పంచాయత్ సెక్రటరీస్లో పూర్తిగా అసలు సిలబస్ మార్చేశాడు. ఇందులో 7 పార్ట్స్ ఇస్తే మొదటి 3 పార్ట్స్ కూడా కరెంట్ అఫైర్స్ పెట్టాడు. లాస్ట్ పార్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పెట్టారు. మధ్యలో 6వ పార్ట్ లాజికల్ స్కిల్స్, మెంటల్ ఎబిలిటీ. ఎకానమీ కూడా కాదు, గ్రామీణాభివృద్ధిని పెట్టారు. హిస్టరీలో అంతా తీసేసి కేవలం మోడర్న్ హిస్టరీ ఉంది, మిగిలిన అంశాలు లేవు. అంటే దీని ఉద్దేశం ఏమిటి అంటే ఎవరో ఒకరికి అనుకూలంగా ఉండొద్దు పేపర్. ఇందులో ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ అందరికీ కొత్తవే. ఈవెన్ ఒక బ్యాక్గ్రౌండ్లో చదివే వాళ్ళు అయినప్పటికీ సరే అందరికీ సమానమైన ప్రాతిపదిక ఉండడం కోసం ఈ పేపర్ని ఈ విధంగా సెట్ చేశారని మనం భావించవచ్చు. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే. నమస్తే సార్. నమస్తేనండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మోహన్ రావు అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే సార్, అదే మేడం, విఆర్ఓ 2012లో మోడల్ పేపర్ బుక్ తీసుకున్నామండి. ఓకే, అది ఇప్పుడు పెనుకోస్త విజేత కాంపిటీషన్ 16 మోడల్ పేపర్స్ తీసుకుని 16 మోడల్ పేపర్స్. ఓకే, అది ఇప్పుడు సరిపడ్డా లేదా కొత్తగా దీనికి తీసుకోవాలండి? ఓకే, మోడల్ పేపర్స్ నేనైతే ఒక సీనియర్ ఫ్యాకల్టీగా అసలు ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే మోడల్ పేపర్ అన్నప్పుడు ఒక అనుసరణ, మనం అనుకున్నట్టుగా అన్నీ జరిగితే ఈ ప్రపంచం ఇలా ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు రాసిన నేను చెప్పినా కూడా మా పిల్లలకు చెప్తూ ఉంటా, మేము కష్టపడినంత వరకు అద్భుతంగా చెప్పేంత వరకు చెప్పాం, అయినా పేపర్ ఇలా రావాలని లేదు. ఎందుకు అంటే ఆ పేపర్స్లో ఇప్పుడు పేపర్ సెట్ చేసేటప్పుడు ఒకటి ఫాలో అవుతారు, మీరు గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రశ్న జింబాబ్వే రాజధాని ఏదైనా ఉందనుకోండి, రెండో మోడల్ పేపర్లో మళ్ళీ ప్రశ్న చూడండి, రొడీషియా అని దేనికి పేరు, అంటే అదే రాజధానులు 50 ఇస్తాడు 50 మోడల్ పేపర్లో. రేపు రాజధాని రావాలనే రూల్ లేదు. అయితే మీరు తక్కువ టైంలో జాక్పాట్ చేయొచ్చు, ఎందుకంటే ఆర్యా టైప్లో అన్నమాట. వాళ్ళకేం పోదు, మీరు రాయి పడితే ఓకే, పడితే పడింది, పడకపోతే నేను పడొద్దనే వేశానని వాళ్ళు అంటారు. మీకు ఆ అవకాశం ఉండదండి. కాకపోతే మీరు లక్ జాక్పాట్ చూసుకుంటామంటే ఎప్పుడైనా ఒకసారి జాక్పాట్ తగలడం కోసం మోడల్ పేపర్స్ పనిచేస్తాయి. మోడల్ పేపర్స్ అనేవి నేనైతే అసలు ప్రిఫర్ చేయను. ఎగ్జామ్స్ చాలా షార్ట్ టర్మ్లో ఉన్నప్పుడు నో నీడ్ టు ప్రాక్టీస్ ఎనీథింగ్, జస్ట్ చదవండి, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోండి. అది నేను మీకు సింపుల్గా ఇచ్చే టిప్. ఓకే, మరో కాలర్ని తీసుకుందాము. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు స్వప్న అండి, నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, మాది కోదాడ దగ్గర. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాది చిన్న డౌట్ అండి, నేను విఆర్ఏకి విఆర్ఓకి రెండింటికి అప్లై చేశానండి. ఓకే,
అయితే విఆర్ఏ పోస్ట్ ఏమో అమ్మ వాళ్ళు నాది స్టడీ మొత్తం నల్గొండ డిస్టికే కానీ మండలం వేరన్నట్టు తుంగతుర్తిలో చదివాను నేను. అది Okay. అక్కడేమో విఆర్ఏ పోస్ట్ లేదన్నారు. ఓకే ఇక్కడ Okay, అట్లే చెప్పండి. వాళ్ళలో పోస్ట్ ఉందండి. నేను అప్లై చేశాను కానీ అది నాకు అవకాశం ఇస్తారా లేదా అనేది డౌట్. ఎందుకంటే మండలం వేరు కదా, అందుకని చేశాను. అంటే అవకాశం అయితే ఇవ్వరండి, రెవెన్యూ యూనిట్గా తీసుకుంటామని క్లియర్గా మనకు ఆన్సర్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీకు విఆర్ఓకి ఎలిజిబిలిటీ ఉంటుంది, దానికే ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి. ఓకే. మరి కొందరు విఆర్ఓ విఆర్ఏ అండ్ పంచాయత్ సెక్రటరీ అన్నిటికీ కలిపి ప్రిపేర్ అవుతున్నారు కదా, మరి అలాంటి వాళ్ళు టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అండ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చెప్తారా? అంటే ఒకటి క్లియర్ అండి, ఎప్పుడు కూడా 2-3 ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు మన టార్గెట్ ఏంటి అనేది, ప్రధానమైన టార్గెట్ని 80%లో పెట్టి మిగిలిన 20% కోసం దీన్ని ప్రిపేర్ కావాలి. మీకు 2 ఉంటే కనుక మీరు పంచాయత్ సెక్రటరీసే ప్రిపేర్ కావాలి. ఓకే. ఆ ప్రిపరేషనే దాదాపుగా విఆర్ఓకి సరిపోతుంది. నేరుగా వెళ్ళి ఫిబ్రవరి 2న ఎగ్జామ్ రాయాలి, వచ్చి మళ్ళీ డిస్కషన్ పెట్టకుండా ఫిబ్రవరి 3 నుంచి మళ్ళీ పంచాయత్ సెక్రటరీస్ ప్రిపరేషన్కి కూర్చోవాలి. అంటే విఆర్ఓకి ఇప్పటివరకు చాలాసార్లు మాట్లాడాం. జనరల్గా పంచాయత్ సెక్రటరీస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటంటే కరెంట్ అఫైర్స్కి హై ప్రయారిటీ ఇవ్వాలి. మొదటి 3 ఏరియాలు కూడా కరెంట్ అఫైర్సే. అందులో మీరు జాతీయ వర్తమాన అంశాలు, వర్తమాన సంఘటనలు అన్నాడు, దాంట్లో పెద్దగా డిఫరెన్స్ లేదు. కానీ పార్ట్ 1, పార్ట్ 2గా విభజించడం అర్థం దేనికి అంటే, దాన్ని ఒక్క పార్టే వేస్తే మీరు 20-25 మార్కులకు వస్తుందని అంచనా వేస్తారు. అలా కాదు, ఆ విభజన ద్వారా వాడు చెప్పింది ఏంటంటే 40-45 మార్కులు కరెంట్ అఫైర్స్ మొదటి 2 పార్ట్స్లో వస్తాయని. 3వ పార్ట్ కూడా కాస్త సైన్స్ అండ్ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని పెంచుకొని మళ్ళీ కరెంట్ అఫైర్సే. అందులో ఈ మధ్య జరిగిన జిఎస్ఎల్వి D5 అవి అక్కడ 20 మార్కులు. అంటే కరెంట్ అఫైర్స్లో మీకు దాదాపు 60 మార్కులు అక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓకే. సో లిమిటెడ్గా తీసుకుంటున్నప్పుడు అది ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి మీరు ఇక్కడ విఆర్ఓ కంటే అదనంగా చదవాలి, ఎందుకంటే గ్రామీణ అంశాలు అవి చదువుతారు కాబట్టి. ఇక్కడ మోడర్న్ హిస్టరీ అంటే కడపటి మొఘళ్ళు, భారత స్వాతంత్రోద్యమం మాత్రమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చదువుకుంటే బెటర్గా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వేణు అండి, నేను గుంటూరు నుండి కాల్ చేస్తున్నాను. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇవాళ టాపిక్ మీద? అంటే రూరల్ డెవలప్మెంట్ గురించి ఏమేమి చాప్టర్స్ వస్తాయో కొంచెం ఐడియా లేదు, దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. మీకు చాప్టర్స్ అంటూ లేవండి. అవి చాప్టర్స్ అనేవి మనకి ఎక్కడ పనిచేస్తాయంటే ఒక ఫిక్స్డ్ సిలబస్ ఉన్న చోట మనకు చాప్టర్స్ అంటూ ఉంటుంది. గ్రామీణాభివృద్ధి అనేది కొత్త కాన్సెప్ట్, అది అందరికీ ఉండేది కూడా కాదు. మీ 2 ఎగ్జామ్స్కి విఆర్ఓ విఆర్ఏగా కానీ పంచాయతీరాజ్ ఎగ్జామ్ కానీ మీకు మొత్తం అంతా గ్రామీణ నేపథ్యంలో మీరు డ్యూటీ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వస్తున్నది గ్రామీణాభివృద్ధి అనేది. మీకు కొంతలో కొంత అంటే మీకు తెలుగు అకాడమీలో ఈ మధ్య ఒక పుస్తకం వచ్చింది, దాన్ని ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. అది. ఓకే. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, హలో. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసి చెప్పండి, మీ పేరేంటి? హలో, నా పేరు రవి అండి, నేను ఆల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అండి, నేను లాజికల్ స్కిల్స్ ఎలా ప్రిపేర్ కావాలి దాని గురించి తెలుసుకోవాలనుకున్నాను అండి. ఓకే. లాజికల్ స్కిల్స్ ఉన్నాయండి, దాని గురించి లాజికల్ యాప్టిట్యూడే కదా? లాజికల్ యాప్టిట్యూడ్ గురించి అండి? ఓకే ఓకే. రైట్. మీకు ఇక్కడ వాళ్ళు చెప్పినంత వరకు మీకు ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ అనేది లేదండి. అంటే విఆర్ఓ విఆర్ఏకి ప్రిపేర్ అవుతుంటేనేమో జస్ట్ ఒక 8వ తరగతి లోపల, 9th 10th కూడా అనలేం, 8వ తరగతి లోపల సాధారణమైన భాగస్వామ్యాలు, వడ్డీ, లాభ నష్టాలు, నిష్పత్తులు, ఇలాంటి సాధారణమైన గణితం ఉంది. అదే పంచాయతీరాజ్ విషయానికి వస్తే అసలు అర్థమెటిక్ లేదండి, కేవలం లాజికల్ స్కిల్సే. మీకు మెంటల్ ఎబిలిటీ, భిన్నమైన దాన్ని గుర్తించుము, RIGHT = 1 2 3 4 5 అయితే ఇంకోటి FIGHT = ఏమిటి, అంటే సాధారణమైన చాలా లిమిటెడ్ సిలబస్లో మీకు ఆ పేపర్ ప్రిపేర్ కావడం జరిగిందండి. ఒకసారి పాత ప్రశ్నపత్రాన్ని మీరు కనుక పూర్తిగా పరిశీలించి చూసి వాటిని మాత్రమే ప్రిపేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ప్రిపేర్ కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు దాని మీద మీరు ఎక్కువ సమయం వెచ్చిస్తూ కూర్చుంటే మిగిలిన అంశాలు చదవలేరు. ఓకే. మరో కాల్ తీసుకుందాము. హలో. గుడ్ ఈవినింగ్ మేడం. హలో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకొని మీరు కొంచెం పెద్దగా మాట్లాడండి. మీ పేరేంటో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నా పేరు రాజేష్ మేడం. ఓకే. కర్నూలు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. విఆర్ఓ నుంచి 3వ తరగతి నుంచి పుస్తకాలు చదవమంటున్నారు, ఓకే. అది నిజమా అబద్ధం? ఖచ్చితం అండి. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా, 3-4 తరగతుల్లో నూలు, ఉన్ని, జౌలు దుస్తుల గురించి ఉంది. చాలామందికి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని మీరు వెళ్ళి అడగండి, ఆ 3 దుస్తుల మధ్య ఉన్న భేదం ఏంటో వాళ్ళు చెప్పలేరు.
మరి అలాంటప్పుడు 3వ తరగతి చదవాల్సిందే. కానీ ఒక్కొక్కసారి టైము చూసుకోవాల్సి వస్తుంది, టైమింగ్తో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. ఆ రెండూ చూసుకోవాలి. మీకు ఇక్కడ ఉన్న అవసరం 2020, మీరు టెస్ట్ మ్యాచ్ ఆడతా అంటే కుదరదు కదా. మామూలుగా అయితే మీకు సమయం ఉన్నప్పుడు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివితే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు చిన్న లెవెల్లో కూడా డెప్త్ ఉంది కాబట్టి జనరల్ స్టడీస్ లాంగ్ టర్మ్లో మీకు ఫెచ్ అవుతుంది. కానీ ఇప్పుడున్న సమయం సందర్భం చాలా తక్కువ కాబట్టి ఆ ప్రయత్నం మాని లిమిటెడ్గా చదవడం మీద దృష్టి పెట్టండి. ఓకే, రైట్ సార్. మరి మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి ఎంతోమంది కాలర్స్కి చక్కటి టిప్స్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ఇది ఇవాల్టి గైడ్. రేపటి గైడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.